జగన్ కేసుపై డీఎల్ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్పై తాజాగా పలువురు అక్రమాస్తుల కేసు విషయాలను బయటపెడుతున్నారు. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి తాజాగా జగన్ కేసు విచారణ ఎలా జరిగిందో వివరంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత వైఎస్ సన్నిహితుడు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా జగన్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసినంతవరకు జగన్ అంత దుర్మార్గుడేం కాదని, అంత విమర్శించాల్సిన వ్యక్తి కూడా కాదని డీఎల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి మిత్రుడని, జగన్ను చాలాసార్లు కలిశానని, నన్ను జగన్ అంకుల్ అని పిలుస్తారని డీఎల్ చెప్పారు. జగన్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ లేఖ రాసిందని, ఆ లేఖపై నన్ను సంతకం పెట్టమని అధిష్టానం కోరిందని డీఎల్ తెలిపారు. నా ప్రాణ స్నేహితుడు కొడుకు మీద అన్యాయంగా కేసు ఎలా పెడతాను అని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఈ సంతకానికి తాను ఒప్పుకోకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఆ పనిని శంకర్రావుకు అప్పగించిందని చెప్పారు. కొండను తవ్వి ఎలికను పట్టినట్లు జగన్ కేసులో ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి? కేసులు పెట్టించింది కాంగ్రెస్ హైకమాండే అని కాంగ్రెస్ నేతలే కుండ బద్దలు కొడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.